వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఇప్పుడు రాష్ట్రంలో ఒక విషయం సంచలనం అవుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. బీసీ కులగాన జరిగిన తర్వాతనే పంచాయతీ ఎలక్షన్లు అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పడం అనేది జరిగింది. అది ఇప్పుడు ఎంతవరకు వచ్చింది ఏంటి అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ బక్లబర్ణం కృష్ణమోహన్ రావు ఉన్నారు. సార్ నమస్కారం. బావురా? బావురా సార్. బావున్నా అరుణ్ భాయ్, చెప్పండి సార్. ఎట్లా సార్ మరి ఇది ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు పెండింగ్లో ఉన్నాయి, ఈ కులగాన పేరుతోటి ప్రభుత్వం ముందుకు జరుపుకొచ్చింది. సో ఇప్పుడు చేస్తున్నాము అంటున్నారు, చేసిన తర్వాత అవుతుందా? ఈ కులగాన అంటే ఏంటి, ఎందుకు చేయవలసి వచ్చింది, ఎందుకు తప్పుల లెక్కలు ఇస్తున్నారు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. ఇది వాస్తవమేనా? ఇప్పుడు ఒక విషయం అరుణ్ భాయ్, ఇక్కడ ఆలోచించాల్సింది, ఒక డెడికేటెడ్ కమిషన్ అని వేసారు. ఇక పూర్వపరాలు చరిత్ర డెడికేటెడ్ కమిషన్ ఎట్లా ఏర్పడ్డదని పక్కన పెడితే, సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం ఒక డెడికేటెడ్ కమిషన్ను స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఫిక్స్ చేయడానికి ఏర్పాటు చేశారు. ఆ డెడికేటెడ్ కమిషన్ ఎట్లా పనిచేయాలంటే, ప్రతి గ్రామ పంచాయతీ వరకు వెళ్ళి అన్ని కుటుంబాల యొక్క వివరాలు సేకరించి రాజకీయ వెనుకబాటుతనాన్ని ఒక సమగ్రమైనటువంటి రూపంలో సేకరించాలి. ఆ డెడికేటెడ్ కమిషన్ చేయాల్సినటువంటి పని చేస్తలేదు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇస్తేనే ఆ నివేదిక ఆధారంగానే స్థానిక సంస్థలు ఎన్నికలు జరగాలి. కానీ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఒక సామాజిక ఆర్థిక కుల సర్వే అని చేసింది. కుల సర్వే కావాలని చెప్పి మనం అందరం కోరుకున్నాం. కానీ ఆ కుల సర్వే ఎవరి ద్వారా చేయించారు? ప్లానింగ్ విభాగం ద్వారా చేయించారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనేది గవర్నమెంట్లో ఒక భాగము. ముఖ్యమంత్రి గారు పెంచమంటే పెంచుతారు, తగ్గించమంటే తగ్గిస్తారు. ఎందుకంటే లెక్కలు అర్థమైతేనే ఉన్నాయి కదా. 2014లో సమగ్ర కుటుంబ సర్వేలో 51% ఉన్న బీసీలు 10 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఇంటింటికి పోయి చేసినామని చెప్పేటటువంటి ఈ గణనలో 46% అయ్యారు. పెరిగిందా తగ్గిందా? జనాభా పెరుగుతారా తగ్గుతారా? మరి దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. కాబట్టి మీరు ఒక బయాస్డ్గా ఇచ్చేటటువంటి లెక్కల మీద డెడికేటెడ్ కమిషన్ కనుక ఆధారపడి రేపు రిపోర్ట్ ఇస్తే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అన్యాయమే జరుగుతుంది. అయితే రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు ఒక బాబాసాహెబ్ దయవలన ఒక గొప్ప అవకాశం ఉన్నది. ఏంటంటే జనాభా ప్రకారం వాళ్ళకి ఇస్తారు. కాబట్టి నువ్వు చేసే జనాభాలు ఏమున్నా 2014లో 2011లో జరిగినటువంటి జనాభా లెక్కల ప్రకారం దాన్ని ప్రొజెక్షన్ చేసి చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు వస్తాయి. కానీ తిరిగి అన్యాయం జరిగింది ఎవరికయ్యా? బీసీలకు. నువ్వు 10 సంవత్సరాల తర్వాత బీసీల లెక్కలు పెంచవని మేము అంటలేము. ఉన్నది ఉన్నట్టు ఇస్తే చాలు. నీ సర్వే అంతా కూడా తప్పుల తడక, నీ సర్వే అంతా కూడా ఎక్కడ కూడా సమగ్రంగా జరగలే. నువ్వు ఇవాళ ఏమంటావు? మేము బీసీలను ఉద్ధరిస్తామని చెప్పి మాటలు మాట్లాడుతున్నావు. దేశానికి రోల్ మోడల్ అని చెప్పి నువ్వు చెప్తావు. ఎక్కడ రోల్ మోడల్? ఒక్క విధానం కూడా స్పష్టంగా చేయకుండా, ఒక్క విధానం కూడా ల్యాబ్స్ కాకుండా ముందుకు పోకుండా గందరగోళము, అయోమయము, అసమగ్రంగా చేసి మేము రోల్ మోడల్ అని చెప్పుకుంటారు. దానికి రాహుల్ గాంధీ గారు సపోర్ట్లు కొడతాడు. నిన్న లోక్సభలో మాట్లాడతారు, మన మధ్యప్రదేశ్ ఎన్నికల గురించి మాట్లాడతారు. అంటే ఆ నాయకత్వమే అంటున్నదని చెప్పి మనం భావించాల్సి వస్తుంది. కాబట్టి నేనేమంటున్నా, మీరు సమగ్ర కులగణన చేసినటువంటి ఆ నివేదికని వాళ్ళ అసెంబ్లీలో పెట్టి స్పెషల్ సెషన్లో డిస్కస్ చేస్తా అంటున్నారు. డిస్కస్ చేసిన తర్వాత మీరు ఇచ్చే లెక్కల మీద ఆధారపడి డెడికేటెడ్ కమిషన్ ఇవ్వడం తప్పు. డెడికేటెడ్ కమిషన్ ఊరూరుకు వెళ్ళి ప్రజల యొక్క స్థితిగతులను అధ్యయనం చేసి సమగ్రంగా ఒక నివేదిక రూపకల్పన చేసి ప్రభుత్వానికి ఇవ్వాలి. నువ్వు ఇచ్చిన డాటా మీదనే టైప్ కొట్టి ఇవ్వమంటే నువ్వు ఎట్లా చెప్తే డెడికేటెడ్ కమిషన్ కూడా అట్లే పనిచేసినట్టు. మరి సుప్రీంకోర్టు చెప్పినటువంటి దాన్ని ఏం పాటించినట్టు నువ్వు? మళ్ళీ అదే 50% లోపే ఎన్నికలు పెట్టే ప్రమాదం ఉన్నది. 42% ఇస్తామని చెప్పి నువ్వే చెప్పినావు కదా బీసీలకు. ఆ 42% కోసం ఏం చేస్తావా అంటే దాని గురించి ఎవరు మాట్లాడరు. సుప్రీంకోర్టు కేసు అడ్డంగా ఉన్నది అంటారు. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ 50% దాటద్దని నువ్వు చెప్పేది ఏమన్నా దేశం అంతా తెలిసిందే. దాన్ని అధిగమించే కదా 42% ఇస్తామని నువ్వు చెప్పింది. ఆ 42% ఎట్టిస్తావు? ఇవాళ చర్చ జరగాలి అసెంబ్లీలో. మేము కోరుతున్నది ఆ చర్చ. కానీ మేము ఇన్ని లెక్కలు చేసినాం, మేము దీన్ని మీ ముందర పెడతాం, చర్చిస్తాను. చర్చించి ఏం చేస్తావు? నీ ఇష్టం వచ్చినట్టు రాసుకొచ్చి ఒకటి పెడతావు. దాని మీద ఎందుకు చర్చ? అది అసెంబ్లీని తప్పు పట్టించడం, ఒక పవిత్రమైన దేవాలయం లాంటి ఒక ప్రజా దేవాలయాన్ని తప్పు పట్టించడం. మంత్రి మరి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు, శూన్యంగా అంటే కొత్త గవర్నమెంట్ ఈ రాష్ట్రంలోకి వచ్చిన నుంచి ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి డోర్ టు డోర్ సర్వే చేశాము, శూన్యంగా సర్వే చేసి క్షేత్ర స్థాయిలో సర్వే చేసినాము. అంటే కుక్క కాడికెళ్ళి నక్క కాడికెళ్ళి ఇంట్లో ఏది ఉన్నా, ఏ వస్తువు ఉన్నా కానీ దాన్ని అంతా సర్వే చేసి 90%కు పైగా చేశాము. ఎవరు దీన్ని కించపరిచే విధంగా మాట్లాడద్దు, ఇది ఫుల్ ఫ్రిజర్గా ఉంది. దా లెక్కల ప్రకారమే మేము ఇప్పుడు ఈరోజు అసెంబ్లీలో పెట్టాలనుకుంటున్నాం, చర్చించాలనుకుంటున్నాం అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి? ప్రభాకర్ గారు మా చిరకాల మిత్రుడు, బీసీ బిడ్డ, బలైన వర్గాల గురించి కొంత అంకితభావం ఉన్నాడు. కానీ పాలకునికి లేదు కదా. ఆయన ఏం చెప్తే అది మాట్లాడేటటువంటి మైక్ పీసీనే.
కాబట్టి వారి మీద నేను వ్యాఖ్యానం చేయలేను. కానీ పూర్తి తప్పులమయంగా నేను ఒకటే అడుగుతా ఉన్నానండి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి దాంట్లో 57% వచ్చింది. ఎప్పుడు చేసిన వాళ్ళు 2015లో చేశారు. ఎన్ఎస్ఎస్ వాళ్ళు చేసినటువంటి దాంట్లో ఎప్పుడు చేశారు? 2019-20లో చేశారు. 57 వచ్చింది. నువ్వేనాడు సర్వే చేసినావు? నువ్వు 24లో చేసినావు. అంటే సమగ్ర కుటుంబ సర్వేలో 51 వస్తుంది, ఎన్ఎఫ్ఎస్ఎస్ చేస్తే 57 వస్తుంది, ఎన్ఎస్ఎస్ఓ చేస్తే 57 వస్తుంది, నువ్వు చేస్తే 46 వస్తుందా? ఇది ఎక్కడ లెక్క? ఇది ఏమనాలిగా? మరి నేనేమంటున్నానంటే పదవులు వస్తాయిపోతే నేను కూడా బీసీ కమిషన్ చైర్మన్గా చేసిన, మెంబర్గా చేసిన, నేను కేసీఆర్ గారు కూడా అనేకమైన సూచనలు చేసిన. ఈ 8 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారికి అన్ని సూచనలు చేసిన. పదవి ఉన్నదని చెప్పి పెదవి మూసుకొని కూర్చోలే. ఆనాడు ఆ పదవికి కట్టుబడి ఏమేమి సూచనలు చేయాలో అవన్నీ సూచనలు చేసినాం. నేనేమంటున్నా అంటే పదవులు వస్తాయి పోతాయండి. ప్రజల కోసం ఎవరు నిలబడితే వాడు చరిత్రలో ఉంటాడు. ఈ పదవి అనేది ఏందండి? ప్రజలు ఇచ్చినటువంటి దయతో వచ్చినటువంటిది. ప్రజల కోసం పనిచేయడంలోనే జీవితానికి సార్థకత ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే తప్పులమయం చేస్తారు. మీరు ఫిర్యాదులు ఏ సూచనలైనా చేస్తే మేము రిసీవ్ చేసుకుంటామని ప్రభాకర్ గారు అంటారు, అందరు అంటారు. ఒక్కరు దొరకరు. జస్టిస్ ఈశ్వరయ్య గారు నిన్న శ్రీధర్ బాబు గారు దగ్గరికి పోయిన తర్వాత వారు ముఖ్యమంత్రి గారు కూడా కలిసిందని తెలిసింది. మరి మీరు ముందే చెప్పొద్దా అని అన్నారని అంటారు వారు. ఆయన 1 year నుంచి మీ యొక్క అపాయింట్మెంట్ కోసం నేను ట్రై చేస్తానా, నాకు దొరకలేదని చెప్పి ఈశ్వరయ్య గారు ముఖ్యమంత్రి గారి సమక్షంలో అన్నారనేటువంటి సమాచారం మాకు విశ్వసనీయంగా తెలుస్తున్నది. అంటే ఒక జడ్జి గారు లేకపోతే వీటి మీద నిష్ణాతులైనటువంటి సామాజికవేత్తలు, కుల సంఘాల నాయకులు వారి నుండి రిప్రజెంటేషన్స్ ఇవ్వని మీరు నన్ను అడిగిండ్రా అండి? క్వశ్చనర్ మీద ఇవన్నీ అడుగుతాను ఏందా అని, అమ్మకి ఈ తప్పుల తడకకి ఆస్తుల వివరాలు అడుగుతాను ఏంది, మా వివరాలు నీకెందుకు ఇస్తాం, ఇదంతా మార్చండి అని చెప్పి అనేకమైన సూచనలు వచ్చినాయి. నిన్ను స్వయంగా కలిసి ఇవ్వకపోయినా పత్రికలలో రోజు పతాక శీర్షికలు వస్తుంటే కూడా నువ్వు మార్చే ప్రయత్నం చేయలేదు కదా. కాబట్టి మీరు సూచనలు స్వీకరిస్తాము, నిబద్ధతగా చేసాం అనేటువంటి మాటల్లో ఉన్నటువంటి అబద్ధము, అసత్యం చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి ఈ కళ్ళబొల్లి కబుర్లు, ఈ అనవసరమైనటువంటి వ్యాఖ్యలు, మీ గొప్పతనాన్ని ప్రదర్శించుకునేటటువంటి డాంబికమైనటువంటి విధానాన్ని మానుకోండి. నేను ఒకటే సూచన చేస్తా ఉన్నా. నిబద్ధత ఉంటే, నిజాయితీ ఉంటే మీరు స్పెషల్ సెషన్ ఇవాళ పెడుతున్నారు కదా, మీ సర్వే గణాంకాల మీద చేసిన తర్వాత మీరు పెట్టిన దాని మీదనే చర్చ జరుగుతుంది. ఇవాళ బీసీ ఎమ్మెల్యేలో దాని మీద నిపుణులు దాంట్లో మాట్లాడతారు. కానీ అల్టిమేట్గా మీరు చేయాల్సింది సమగ్రంగా 100% సామాజిక ఆర్థిక కుల సర్వే. 100కు 100% చేస్తే జనాభా లెక్కలు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు మీరు దాన్ని పట్టుకొని ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు చట్టమైనా చేయొచ్చు, ఇన్ని లెక్కలు ఉన్నాయని చెప్పుకోవచ్చు, ఇంతమందికి అవకాశం రాలేదని చెప్పుకోవచ్చు, మేము రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పుకోవచ్చు, సుప్రీంకోర్టును ఒప్పించవచ్చు, లార్జర్ పెన్షన్ కోరవచ్చు, రివ్యూ పిటిషన్ వేయవచ్చు, ఏదైనా చేయవచ్చు. ఓకే, రైట్. అంటే గతంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా 2011లో సర్వే చేయించింది. మళ్ళీ ఇక్కడ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కూడా 2014లో సమగ్ర కుటుంబ సర్వే అని చేయించింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024లో చేయించింది. మరి ఇంట్లో ఇప్పుడు 2014ది ప్రామాణికంగా తీసుకోలేరా? తీన్మార్ మల్లన్న ఇదే ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అంటున్నాడు కేసీఆర్ సర్వేనే కరెక్ట్, దాన్ని ఎందుకు తీసుకోలేకపోయారు అంటారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మీరు కూడా బీసీ కమిషన్గా ఉన్నప్పుడు ఎన్నో సేవలు చేసిరు, ఎంతో చేసిరు, మీరు కూడా అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నారు. సో దీన్ని ఎట్లా చూడాలి? మరి ఇప్పుడు మల్లన్న ఏదైతే చెప్పిండో మిగతా పెద్దలందరూ ఎందుకు చెప్తున్నారో అది 100కి 100 వాస్తవం. ఎందుకంటున్నామంటే ఇవాళ ఇంతమంది పాల్గొనలేదని చెప్పి మీరు లెక్కలు చెప్పారు. కొంతమంది వివరాలు ఇవ్వలేదని కొన్ని లక్షల మంది ఇవ్వలేదు అన్నారు. 16 లక్షల మంది అసలు వివరాలే ఇవ్వలేదు, వాళ్ళు నామోదు చేసుకోవాలని మీరు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం నామోదు చేసుకోవాలని ఎవరు చెప్పలే. పోటీపడి రాసుకున్నారు. పోటీపడి ఇవాళ నువ్వు ఇంతమంది పాల్గొనలేదంటే ఇది నీ వైఫల్యము, ప్రభుత్వ వైఫల్యము. దుబాయ్లో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, మలేషియాలో ఉన్నాడు, సమగ్ర కుటుంబ సర్వేలో నామోదు చేసుకోకపోతే నేను ఎక్కడ వెనకబడతానో, నా ఉనికి ఎడబోతుందని వాడు ఉరికొచ్చిండు. అది కేసీఆర్ యొక్క గొప్పతనం. కేసీఆర్ అట్లా ప్రజలను చైతన్యవంతం చేయగలిగిండు. తెలంగాణ ఒక స్వతసిద్ధమైనటువంటి ఉనికిని కాపాడుకునే దిశగా కేసీఆర్ చేసిండు. నేను కేసీఆర్ గురించి మాట్లాడుతున్నా అంటే నేను బీసీ కమిషన్ మెంబర్గా, చైర్మన్గా వారు అవకాశం ఇచ్చారని కాదు. మంచిని మంచి చెప్తే మేము పాలాభిషేకం చేస్తామండి. బలహీన వర్గాలకు ఎవరు మంచి చేస్తే వాళ్ళని మేము మెచ్చుకుంటాం. రాజశేఖర రెడ్డి గారు చేస్తే రాజశేఖర రెడ్డి గారిని గౌరవించడం, కేసీఆర్ గారిని గౌరవించడం. ఇప్పుడు కూడా అదే మాట్లాడుతూ ఉన్నా. ఆనాడు ఆయన ఒక్కరోజు చేసిన 51% తీసుకొచ్చిండు. నువ్వు 50 రోజులు చేసి నువ్వు 46 తీసుకొచ్చి మమ్మల్ని ఏమనుకుంటున్నావు? నువ్వు మోసం చేసే కార్యక్రమం ఇది. కాబట్టి ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లు చెప్పొద్దు. మీరు గతంలో ఉన్నటువంటి మీ స్వభావాన్ని మార్చుకోండి. ప్రజాపాలన అంటే ప్రజా రంజకంగా ఉండాలి, ప్రజా అభీష్టంగా ఉండాలి, ప్రజల శ్రేయస్సును కోరాలి.
ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు పెట్టి జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేయాలి. కేసీఆర్ గారు 2014లో చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయటికి ప్రకటించలే. కళ్యాణ్ లక్ష్మి పెట్టిండు, ఒక షాదీ ముబారక్ పెట్టిండు, ఒక రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ కాకుండా ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం పెట్టిండు, రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టిండు. అంటే సమాజం మీద పెట్టుబడి పెట్టి మేధోవంతమైనటువంటి సమాజాన్ని నిర్మిస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతున్నాడు. పింఛన్లు పెట్టాడు, కొనుగోలు శక్తిని పెంచిండు. ఇది 100% మనం అందరం కూడా వారి యొక్క ప్రభుత్వాన్ని మాకు సంబంధించి మాకే పరిమితమై చూసుకుంటున్నప్పుడు గొప్పగా చేసిండు. మేము అప్రిషియేట్ చేస్తాం. ఆత్మగౌరవ భవనాల కోసం బోల్డన్ని స్థలాలు ఇచ్చాడు. నీ 6 గ్యారంటీలు లేవు, నీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఒక్కటి చేయవు. సంవత్సరమే కావచ్చు, నీ చేయాలనే నిబద్ధత ఏది, నీ నిజాయితీ ఏది? నీ 42% ఇవ్వని మేము అడిగినావా? బీసీలో అడిగినావా? 34% ఆనాడు సుప్రీంకోర్టు ప్రకారం కాని పరిస్థితుల్లో ఎట్లా అని చెప్పి మేము ఆలోచించి ఎట్లా పోరాటాలు చేద్దాం అనుకున్నాం తప్ప నువ్వు 34 సాధ్యం కానటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు 42 ఇస్తావు నువ్వే కదా చెప్పింది. ఇంకా ఏబిసిడి ఈ వర్గీకరణ చేసి ఇస్తా అని చెప్పినావు కదా. నువ్వు 42కు దిక్కు లేదు, ఉపవర్గీకరణకు దిక్కు లేదు, చేసినటువంటి లెక్కలు తప్పులమయము. బీసీ జాతిని, ఎస్సీ జాతిని, ఎస్టీ జాతిని మోసం చేసేది. మీరు ఎస్సీల లెక్కలు కూడా తప్పు చేశారు కదా, ఎస్టీల లెక్కలు తప్పు చేశారు కదా. మైనార్టీలు ఎవడు ఎక్కడున్నాడు? సిక్కులు ఎంత ఉన్నారు, జైనులు ఎంత ఉన్నారు చెప్పవా? నువ్వు క్రిస్టియన్లు ఎంత ఉన్నారు చెప్పవా? ఇంత అన్యాయం ఏందండి ఇది. ఇంకొకటి, నువ్వు ఫిబ్రవరిలో జీవో ఇచ్చిన జీవో 26 ఏది 24లో ఏది అసెంబ్లీలో బీసీ కమిషన్ మేము యునానిమస్గా రెజల్యూషన్ పాస్ చేసి ప్రభుత్వానికి నేను పంపిన ఏది సర్వే చేయమని, దాన్ని మీరు మంత్రివర్గంలో పెట్టి ఆమోదం చేశారు. ఆమోదం చేసిన తర్వాత అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేశారు. అది ఏకగ్రీవం అయిపోయింది. ఫిబ్రవరిలో జీవో ఇచ్చారు 26ను. ఫిబ్రవరిలో ఇస్తే నువ్వు మొన్న 10వ నెల దాకా దాన్ని మండబెట్టి నువ్వు 7 నెలలు నువ్వు ఏం చేయలే. మహారాష్ట్ర ఎన్నికలు రాగానే హడావుడిగా రాహుల్ గాంధీ గారిని పిలిపించారు. మేము కులగణన ఆరంభిస్తున్నాం అన్నారు. ఇక్కడి విషయాన్ని అక్కడ దాన్ని ప్రభావితం చేసేటట్టు చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో గెలవాలని చెప్పి రాహుల్ గాంధీ గారితో మాటలు మాట్లాడించి పోయిరు తప్ప మీరు 26 జీవో తీసిన తర్వాత 18 జీవో తీయడానికి 7-8 నెలలు పట్టింది. ఇక్కడనే తేలిపోతున్నారు కదా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని. రాహుల్ గాంధీ గారు ప్రజాబద్ధమైనటువంటి ప్రజా సంక్షేమమైనటువంటి ప్రజలు కోరుకున్నట్టు సర్వే చేయమన్నారు. మీరంతా బ్యూరోక్రాట్స్తోని ప్లానింగ్ డిపార్ట్మెంట్తో చేయించారు, అధికారులతో చేయించారు. ఇది అధికారులు చేసినటువంటి సర్వేనే తప్ప ఇది ప్రజాయుతమైనటువంటి సర్వే కాదు. అందువల్ల మొదటి నుండి లోపభూయిష్టంగా చేయిస్తూ నిబద్ధత లేకుండా, జవాబుదారితనం లేకుండా, నిజాయితీగా లేకుండా చేసినటువంటి లెక్కలు కూడా తప్పులమయం చేసి మా జనాభాను తగ్గించి రిజర్వేషన్ల జాతను తగ్గించాలనే ప్రయత్నం చేయడం, ఇంకా సీట్లు వచ్చే సీట్లు కూడా రాకుండా చేసేటటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేస్తున్నారే తప్ప బలహీన వర్గాలకు మేలు చేసేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం ఒక్కడి కూడా చేయలేదు, చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. కాబట్టి బీసీలుగా ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వానికి భజన చేస్తే చరిత్రహీనులు అవుతారనేటువంటిది గమనించుకోవాలని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నాను. ఒకటి, మీరు ఇక్కడ చైర్మన్గా చేశారు, బీసీ కమిషన్ చైర్మన్గా చేశారు. దాదాపుగా బీసీలలో ఎన్ని కులాలు ఉంటాయి, ఆ తెగలు ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా బీసీలకి వేస్తారట కదా, అది ఎండ్లకి వేస్తారా వాళ్ళు వస్తే? ఇప్పుడు దళితులు కన్వర్ట్ అయితే బీసీసీలకు వస్తారు, మిగతా ఉన్నత వర్గాలు కన్వర్ట్ అయితే వాళ్ళు ఓపెన్ కేటగిరీ కిందనే ఉంటారు. దళిత క్రిస్టియన్లను అసలు ఎస్సీలు చేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ బీసీసీ కింద వస్తారు. కాబట్టి ఇవాళ నేను అదే కోరుతున్నా. మీరు చెప్పినప్పుడు ఏం చేశారు? ఓసీలు, ముస్లిమేతర బీసీలు, ముస్లిం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అదర్స్. మరి మైనార్టీలు ఎక్కడ వేనరు? క్రిస్టియన్ మైనార్టీలు ఉంటారు, సిక్ మైనార్టీలు ఉంటారు, బౌద్ధ మైనార్టీలు ఉంటారు, వీళ్ళంతా మైనార్టీలు ఉన్నారు, లాంగ్వేజ్ మైనార్టీలు ఉంటారు. మరి వాళ్ళ లెక్కలు ఎక్కడ పోయినాయి? ఓసీస్ అండ్ అదర్స్ అనేటువంటి దాంట్లో పెట్టినరా? ఒక కేటగారికల్గా స్పష్టంగా చెప్పాలి కదా. హిందూ ఇప్పుడు బీసీలు అనేటువంటి దాంట్లో స్థానిక సంస్థల్లో ఏబిసిడి వర్గీకరణ లేదు. మీరు బీసీలు అనే మాట చెప్తే అయిపోతుంది కదా. ఈ గ్రూపులో భాగమే ముస్లిం బీసీలు. మొత్తం బీసీలు 56 అయిపోతుంది కదా. ముస్లిం బీసీలు అనే పదం చెప్పడం ఎందుకు? ముస్లిమేతర బీసీలు ఏంది? బీసీలకు ముస్లిమేతర బీసీలు ముస్లిం మతపరమైన రిజర్వేషన్లు ఇవేమన్నా మతాల పేరు మీద ఇస్తలేం కదా. సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, సామాజికంగా విద్యా ఉద్యోగ పరంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ను ఏబిసిడి ఈ గ్రూపులుగా వర్గీకరించి ఇక్కడ మనం 29% రిజర్వేషన్లు ఇస్తున్నాం. అవి వెనుకబాటుతనం ఆధారంగా ఇస్తున్నాం, మతపరంగా ఇవ్వడం లేదు. మీరు ఏంటంటే మీరు చెప్పినటువంటి ఈ కేటగరైజేషన్ చూసిన తర్వాత మతపరంగా ఇస్తున్నట్టుగా ఒక స్ఫురణ కలుగుతూ ఉన్నది. అంటే మరొక విద్వేషం కలిగించడం. దీనికి సంబంధించిన రాజకీయ పార్టీ ఉంటుంది కదా, వాళ్ళు మళ్ళీ దీన్ని పట్టుకొని ఎగిరి మొత్తం రిజర్వేషన్ కొలాప్స్ చేయాలనే ఉద్దేశమా? కాబట్టి ఒక రహస్య ఎజెండాతో
ఒక నిబద్ధత లేనటువంటి తనంతో, ఒక జవాబుదారితనం లేనటువంటి పద్ధతితో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నది. కాబట్టి మేమేమంటున్నామంటే ఇవాళ జరిగేటటువంటి అసెంబ్లీలో మీరు చర్చ ఎట్లా చేయాలంటే నిబద్ధతగా మీరు చెప్పేటటువంటి అన్ని రిసీవ్ చేసుకోండి. దీన్ని వెంటనే ఆగమేఘాల మీద మేము 42% ఇస్తామని చెప్పినాం కాబట్టి మేము ఒక బిల్లు పెడతాం. ఆ బిల్లు ఉభయ సభలు ఆమోదించిన తర్వాత గవర్నర్ గారికి పంపిస్తాం. దాన్ని చట్టం చేస్తాం. ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే మాత్రం అవుతుంది అనేటువంటి మాట కేవలం రాజకీయ ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి మాత్రమే, ఇచ్చినటువంటి హామీ నుండి పక్కకు తొలగడం మాత్రమే, మీ నిబద్ధతలు కట్టుబడి లేవని చెప్పుకోవడం మాత్రమే తప్ప మరొకటి కాదు. పని అయ్యే విధానం చూడండి. గతంలో చాలామంది తీర్మానాలు చేసి పంపారు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు పంపించారు, కేసీఆర్ గారు పంపారు. తీర్మానాలు పంపితే ఏం జరగదు. ఇట్లాంటి రాష్ట్రాలు కేంద్రం ప్రభుత్వం దగ్గర గిన్ని ఉంటాయి. ప్రతి తీర్మానాన్ని ప్రతి చట్టాన్ని పట్టించుకోరు, చెత్తపుట్ల పడేస్తారు. అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం, నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం. నువ్వు చెప్పింది వాళ్ళు ఎందుకు ఇస్తారు? అసలు వాళ్ళకు జనాభా గణనే కుల గణనే వద్దనట్టు వాళ్ళు నీకెందుకు చేస్తారు? కాబట్టి ఇలాంటి ప్రజలు చాలా తెలియకల వాళ్ళు, విజ్ఞులు. నేనేదో తీర్మానం చేసి పంపినా బీజేపీ ప్రభుత్వం చేస్తలేదని చెప్పి నువ్వు మాట్లాడితే నమ్మటోడు ఎవరు లేడు. అంటే సెంట్రల్లో రెండు బాగానే ఉన్నాయి. స్టేట్ నుంచి రేవంత్ రెడ్డి మోడీకి సన్నిహితుడే అని చెప్పేసి ప్రజలు అంటారు. మరి ఇది ఎట్లా చూడాలి? సన్నిహితుడైతే తీసుకురావాలి. సన్నిహితుడైతే నువ్వు పంపించే చట్టమో తీర్మానమో పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాలి, రాజ్యాంగ సవరణ జరగాలి, 9 షెడ్యూల్లో పెట్టాలి. పెట్టి మరి ఎవడద్దంటాడు? పెట్టించినా కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోదు. 9th షెడ్యూల్లో పెట్టుకుంటా కూడా ఐఆర్ కోయిల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 9 మందితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పిందంటే నీ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది పెట్టుకుంటే నేను 9 షెడ్యూల్లో పెట్టుకుంటే నేను ఒప్పుకోను. ఏది కేశవానంద భారతి జడ్జిమెంట్ ఎప్పుడైతే ఇచ్చారో ఆ జడ్జిమెంట్ డేటు నుండి ఆ డేటు తర్వాత ఏది సుప్రీం 9th షెడ్యూల్లో పెట్టినా నేను ఒప్పుకోనని చెప్పింది. కాబట్టి నువ్వు ఇవాళ ఒప్పించాల్సింది ఎవరయ్యా? పరిమాణాత్మక సమాచారాన్ని పట్టుకొని నువ్వు సుప్రీంకోర్టు, గౌరవనీయ సుప్రీంకోర్టు దగ్గరికి పోయి ఇదివరకు ఇచ్చింది 5 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం కాబట్టి 7 9 మంది రాజ్యాంగ ధర్మాసనం వేయండి, లార్జర్ బెంచ్ వేయండి అని చెప్పి ఈ లెక్కలను ఆడబెట్టి నువ్వు కొట్లాడి నువ్వు తీసుకురా. నితీష్ కుమారు ప్రతి నిమిషానికి న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొన్నాడు. రాష్ట్రంలో అనేక సందర్భాల్లో నిపుణులైనటువంటి అడ్వకేట్స్ని పెట్టి కొట్లాడి సాధించుకున్నాడు. అయినా కొట్టేసిండ్రు. ఇవాళ సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నాడు. అది నిబద్ధత. నితీష్ కుమార్ లాంటి నిబద్ధత నిజాయితీకి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉంటే గట్లే కొట్లాడాలి, గట్లే తీసుకురావాలి. ఎన్నికలు లేట్ అవుతానంటే నువ్వు లేట్ చేసుకున్నావు. సంవత్సరం రోజుల దాకా పెట్టద్దని నేను ఎవడన్నాడు? 26 జీవో ఎప్పుడు ఇచ్చినావు? గణన ఎప్పుడు స్టార్ట్ చేసినావు? 8 నెలలు ఎందుకు పండుకున్నావు? నేను ఎవరాగా ఉన్నారు? ఆగమేఘాల మీద ఈ 50 రోజులు నీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు నింపుకొచ్చినావు? మళ్ళీ ఎవరు సహకరించలేరు ఎందుకు చెప్తాను? నువ్వు చైతన్యం చేయడానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినవా? ఇది మన సామాజిక బాధ్యత నువ్వు మాట చెప్పినవా? మీటింగ్లు పెట్టించినవా? ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసినవా? సామాజికవేత్తలను, కుల సంఘాలను ఇన్వాల్వ్ చేసావా? ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టినవా? రాజకీయ పార్టీలన్నీ దీన్ని సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఒక ప్రబోధవంతమైనటువంటి కార్యక్రమాలు చేసినవా? ఏం లేకుండా వట్టిగానే నీ ఇష్టం వచ్చినట్టు చేసి 46% ఉన్నారు, 36% ఉన్నారు. ఎవడు ఒప్పుకుంటాడండి? 2011 జనాభా లెక్కలలో ఉన్నటువంటి దానికంటే కూడా తగ్గుతామా మనం? ఎస్సీ ఎస్టీలు తగ్గుతారా? 2011 జనాభా లెక్కలలో ఎంతున్నా చూడండి. ఎస్సీ ఎస్టీ నువ్వు చేసిన గణన తగ్గుతుందా పెరుగుతుందా? 2011లో చేసిన జనాభా లెక్కల్లో ఉన్నటువంటి దానికంటే కూడా ఇప్పుడు తగ్గింది. 2014లో చేసిన సమగ్ర కుటుంబ సర్వే కంటే కూడా ఎస్సీ ఎస్టీలు తగ్గారు. 13.58 అండి జనరల్ గ్రోత్ రేటు. 13.58 అంటే ప్రతి దాంట్లో 5%, 4%, బీసీలు అయితే 10% పెరుగుతారు. ఇది ఈ రిజర్వేషన్ అనేది బీసీలకు ఎంత ఉండాలి, ఎస్సీలకు ఎంత ఉండాలి, ఎస్టీలకు ఎంత ఉండాలి, ఓసీలకు ఎంత ఉండాలి అంటే రాజ్యాంగం ప్రకారం ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు 42% ఇస్తే అది ఏ రాష్ట్రంలో ఇస్తున్నారా ఇప్పటికీ ఈ ఇండియాలో? ఇక్కడనే ముందుగా అనుకుంటున్నదా ఈ ప్రభుత్వం? 50% లోపు ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిందండి. డాక్టర్ కె కృష్ణమూర్తి కేసులో కర్ణాటకలో ఒక వర్డిక్ట్ ఇచ్చింది. దాని తర్వాత వికాస్ కిషన్ రావు గవాలి అనేటువంటి కేసులో మహారాష్ట్రలో చెప్పింది. దాని తర్వాత మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి సురేష్ మహాజన్ కేసులో చెప్పింది. ఆ విధంగానే ప్రసన్న కుమార్ అనేటువంటి కేసులో ఒడిస్సాకు చెప్పింది. అన్ని రాష్ట్రాలలో ఒకటే పనిగా వాళ్ళు 50% దాటద్దని సుప్రీంకోర్టు చెప్పింది. దాటారన్నప్పుడు ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ ఉండాలి, ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటే నువ్వు దాటుకోవచ్చు. వాళ్ళు సామాజికంగా ఎట్లా వెనుకబడి ఉన్నారు, రాజకీయంగా ఎట్లా వెనుకబడి ఉన్నారు, వాళ్ళకు రాజకీయ ప్రాతినిధ్యం ఎందుకు లేదు,
సాధించకపోవడానికి గల కారణాలేంటి అనేటువంటి సమగ్రమైన లెక్కలు, సమగ్రమైన అధ్యయనము, విశ్లేషణలతో కూడినటువంటి గణాంకాలు, సమాచారం నీ దగ్గర ఉంటే చేసుకోవచ్చు. ఏది 50% దాటచ్చు. 2040 243D 243T ఇది మున్సిపల్స్కు, తర్వాత గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి రాజ్యాంగ అధికరణలు. దాంట్లో 1 నుండి 5 వరకు ఎస్సీ ఎస్టీలకు డీలో కానీ టీలో కానీ 243D కావచ్చు, టీ కావచ్చు, 1 నుండి 5 వరకు ఉన్నటువంటి సెక్షన్స్ ఏం చెప్తా ఉన్నాయంటే సబ్ సెక్షన్స్, ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇవ్వాలి, రొటేషన్ పద్ధతులు ఇవ్వాలి, మహిళలకు 1/3 ఇవ్వాలి. ఇవన్నీ కూడా 125లో చెప్పారు. సకాలంలో ఎన్నికలు జరపాలి. D6లో కానీ T6లో కానీ 243D6 T6లో ఏమంటున్నారు, మున్సిపల్స్కి కానీ లేకపోతే గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీస్కి ఓబీసీలకు రిజర్వేషన్ పెట్టుకోండి, బీసీలకు, కానీ రాష్ట్రాలకే లెజిస్లేటివ్ పవర్స్ ఇస్తున్నామని చెప్పి రాజ్యాంగంలో చెప్పారు. కాబట్టి వాళ్ళ మనకు ఉన్నటువంటిది ఏంది, ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రకారం ఇవ్వాలి. ఆ జనాభా లెక్కలను జనాభా గణన రిజిస్టర్ జనరల్ గారే చేస్తారు. నువ్వు ప్రత్యేకంగా వాళ్ళకి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. 1950 నుండి సెన్సస్లే అయిపోతుంది వాళ్ళకు. అవి చూసుకొని నువ్వు చేసుడే. ఎంత ఉంటే అంత ఇవ్వాల్సిన దాన్ని ఏం లేదు. ఏ జిల్లాలో ఎంత ఉంటే అంత ఇవ్వాలి, ఏ ప్రాంతంలో ఎంత ఉంటే అంత ఇవ్వాలి. అది ఫిక్స్డ్ ఉండదు. ఒక జిల్లాలు ఎక్కువ ఉంటాయి, ఒక జిల్లాలు తక్కువ ఉంటాయి. సో ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా ఇచ్చిన తర్వాత మిగిలింది కూడా రాజకీయ వెనుకబాటుతనం ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి. మొత్తం బీసీలకు కాదు అది. మొత్తం ఏది పొలిటికల్ ఎంపవర్మెంట్ లేనటువంటి వాళ్ళ, పొలిటికల్ అవకాశాలు లేనటువంటి వాళ్ళకి ఇవ్వాలి. అందుకోసం ఏం చెప్పినారు, కృష్ణమూర్తి కేసులో కానీ, వికాస్ కిషన్ రావు గవాలి కేసులో కానీ, యూ మస్ట్ అపాయింట్ ఏ డెడికేటెడ్ కమిషన్ ఫర్ కంటెంపరానియస్ రిగరస్ ఎంపరికల్ ఎంక్వైరీ ఇంటు ద నేచర్ క్వా లోకల్ బాడీస్ విత్ ఇన్ ద స్టేట్ అన్నారు. సో ఎంటైర్లీ స్టేట్ వైడ్ మొత్తం జల్లెడబట్టి రాజకీయ వెనుకబాటుతనాన్ని తీసుకొచ్చి ఈచ్ లోకల్ బాడీ వైజ్గా పోయి జనాభా ప్రకారం ప్రపోర్షనేట్గా నువ్వు గణన సేకరించి అవి అన్నీ కలిపి కూడా మళ్ళీ 50% దాటకు అని చెప్పారు. ఈ 50% దాటాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రత్యేకమైన కారణాలు ఉండాలి, ఈ విశ్లేషణలు ఉండాలి, ఈ వెనుకబాటుతనాన్ని చూపించాలి, ఈ రిప్రజెంటేషన్ లేనటువంటి తనాన్ని చూపించాలి. అందుకోసం సమగ్రమైన లెక్కలు కావాలి. ఆ సమగ్రంగా నువ్వు లెక్కలు చేయకుండా ఉన్న జనాభానే తగ్గించి నేను 42% ఇస్తా అనేటువంటి ఒట్టి మాటలు చెప్పి ఏదో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి చేతులు దులుపుకుంటా అంటే నువ్వు నిట్టనిరుణ బీసీలకు మోసం చేసినట్టు. నువ్వు ఇక్కడ ఇచ్చినావు, నేనేమంటున్నా, నువ్వు 42 నువ్వు ఇచ్చినావు, చెప్పి ఎలక్షన్లో చెప్పి గెలిచినావు, బీసీలంతా నీకు ఓట్లు వేసినారు. అది నీ రెస్పాన్సిబిలిటీ, మా రెస్పాన్సిబిలిటీ కాదు. ఇతర రాష్ట్రాలతో మాకు సంబంధం లేదు. ఆడ 69% విద్యా ఉద్యోగ రంగాల్లో తమిళనాడులో చేసుకుంటాడు, పార్లమెంట్లో పెట్టుకున్నాడు, ఆమోదం చేసిండు, 9th షెడ్యూల్లో పెట్టుకున్నాడు. అది కూడా ఛాలెంజ్ అయింది, సుప్రీంకోర్టు ఉన్నది, కానీ వాళ్ళు కాపాడుకుంటారు. వాళ్ళకు నిబద్ధత ఉన్నది. అక్కడ నితీష్ కుమార్ కొట్లాడుతాడు, సుప్రీంకోర్టులో కూడా కొట్లాడుతాడు. నువ్వు ఆ విధంగా చేయవని మేము అంటాను. ఎలాగో గ్రామ పంచాయతీలకు, మున్సిపల్లకు, జడ్పీటీసీలకు గాడి తప్పింది, పాలనకు మొత్తం మృగ్యం అయిపోయింది, ఏమి లేదు ఆడ. ఇంకో 5 నెలలు కాకపోతే 6 నెలలు ఆగు, ఎలక్షన్లకు ఏం లేదు, తొందర ఏం లేదు. ఇప్పుడు నువ్వు గెలిచేది ఏం లేదు, నీకు ఓట్లు వేసేవాడు ఇవ్వలేడు. నిబద్ధతగా చేసి గెలువు. నువ్వు 42% కోసం కొట్లాడితే బీసీలంతా నియమడి ఉంటాం కదా. రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటాం మేము, చెయ్యి మరి. నువ్వు నీకు ఓపిక లేకపోతే మేమేం చేయాలి? నువ్వే హామీ ఇస్తావు, నువ్వే ఓట్లు వేయించుకుంటావు, నువ్వే గెలుస్తావు, నువ్వే గణన చేస్తావు, గణనలో జనాభా తగ్గిస్తావు, ఎవరిని మోసం చేయడానికి. కాబట్టి వట్టి మాటలకు భ్రమపడడానికి, మోసపోవడానికి బీసీలు సిద్ధంగా లేరు. నిబద్ధత నిరూపించుకో, సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ అయ్యి కొట్లాడు, లార్జర్ బెంచ్ చేయించు, 42% రిజర్వేషన్ తీసుకురా. మీ ఎస్సీ ఎస్టీ బీసీలు నీకు పాలాభిషేకం చేస్తాం. నువ్వు కనుక మా జనాభా ప్రకారం మాకు ఇస్తే. కామరేడ్ డిక్లరేషన్లో ఇది బీసీలకు ఇస్తాము అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికీ 1 year అయిపోయింది. ఇక్కడ పరిపాలన అది కాలేదు అని చెప్పేసి మీరు చెప్పారు. ఏ ఒక్కటి కూడా బీసీలకు అమలు చేయలేడు. కనీసం ఇంట్లో నామినేట్ పోస్టులన్నా బీసీలకు, కార్పొరేషన్ పోస్టులన్నా బీసీలకు కరెక్ట్ న్యాయం జరిగిందంటారా ఈ రాష్ట్రంలో? 100% జరగలేదు. గతంలో ఎన్నడూ జరగనంత అన్యాయం జరుగుతుంది. ఎంతో మంది బీసీ నాయకులు ఉంటే వాళ్ళకు సరైనటువంటి స్థానాలు ఇవ్వడం లేదు, యోగ్యులకు ఇవ్వడం లేదు, పాపం సీనియర్లకు కూడా ఇవ్వడం లేదు. ఏంది హనుమంతరావు వట్టిగానే తిరుగుతాడు, పెద్ద మనిషి, ఆయనను గౌరవించే విధానం లేదు. చాలా మంది బీసీ నాయకులు, ఎస్సీ ఎస్టీ నాయకులు సంవత్సరాల తరబడి గాంధీ భవన్ పట్టుకుని ఉన్నారు, వాళ్ళకి ఏమి ఇయ్యరు. ఇంకోటి నిరంజన్ అని చెప్పి, గోపిశెట్టి నిరంజన్ గారు అని చెప్పి బీసీ కమిషన్ చైర్మన్ వేసారు. 40 years నుండి పార్టీని పట్టుకుని ఉన్నాడు. ఈజ్ అ వెరీ సీనియర్, వెరీ ఆనెస్ట్ పర్సన్. బీసీ కమిషన్ చైర్మన్ ఇచ్చారు, నా స్థానాలు ఇచ్చారు అన్నకు అని చెప్పి నేను సంతోషపడ్డాను. కానీ నిరంజన్ అన్నకి ఏమి ఇవ్వాలి? రాజ్యసభ ఇవ్వాలి, పెద్దల సభకు పంపించాలండి. ఎంత పెద్దవాడైనా నువ్వేం చేసినావు?
గాంధీ భవన్లకి వెళ్ళగొట్టాలి, 40 ఏళ్ళ నుంచి దీన్ని పట్టుకొని ఉన్నాడు, ఈ ప్రెస్ మీట్ పెట్టద్దు మాకు అడ్డం ఉంటుంది అని చెప్పి గాంధీ భవన్లకి వెళ్ళగొట్టాలంటే ఏం చేయాలి? ఓ రాజ్యాంగబద్ధ పదవో చట్టబద్ధమైన పదవి ఇవ్వాలి. బీసీ కమిషన్ చైర్మన్ అయితే గాంధీ భవన్కు రాడు, మళ్ళీ ఎమ్మెల్సీ రాజ్యసభ అడగడు, ఇక పెద్ద మనిషి టర్మ్ అయిపోతుంది, 3 ఏళ్లలో ఆయన అయిపోతుంది, 73 ఏళ్ళు అని అనుకుంటాడు. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను, ఇంకా చాలా ఉదాహరణలు చెప్పగలుగుతాను నేను. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, బీసీల పార్టీ అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు కూడా బీసీ, మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? పిసిసి అధ్యక్షుడు ఈయన కొత్తగా బీసీ కాదు కదా, పొన్నాల లక్ష్మయ్య గారు బీసీ, డి శ్రీనివాస్ గారు బీసీ, కాబట్టి ఆ పార్టీకి సామాజిక కోణం ఉంటుంది. కానీ శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజిక న్యాయం ఒక అర్థం పూర్తిగా మారిపోయింది, దానికి విశేష అర్థం వచ్చింది. తన ఇష్టం వచ్చిన వాళ్లకు పదవులు ఇచ్చే వ్యవహారం, తన ఇష్టం వచ్చినటువంటి తీరు. నేను ఒకటే అంటున్నానండి, సరే ఆయన గొప్పవాడే, అద్దంకి దయాకర్ ఏం పాపం చేసిండు? అద్దంకి దయాకరు నీ కోసం ఎంత కష్టపడ్డాడు? ఎమ్మెల్సీ సీట్ ఇచ్చినట్టు ఇచ్చి లాక్కుంటావా? ఎంత అన్యాయం ఇది? అద్దంకి దయాకర్కే న్యాయం చేయనోడు ఈ ముఖ్యమంత్రి రాష్ట్రంలోనే ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేస్తాడా? మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు వీరోచితమైన పోరాటం చేసిండు, గొప్ప అవకాశాలు టీఆర్ఎస్ వైపు ఉన్నా కూడా వదులుకొని వచ్చి నీ ఎంబడి నిలబడితే ఈ రోజు వరకు పదవి రాదా అండి మా దయాకర్కు? ఎంత అన్యాయం ఇది? వాటి అద్దంకి దయాకరు న్యాయం చేయలేనటువంటి, ఆ సామాజిక న్యాయ స్ఫూర్తి లేనటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు న్యాయం చేస్తారని చెప్పి నేను విశ్వసించను. నాకు వారి మీద నమ్మకం లేదు. కాబట్టి మీకు నిబద్ధత ఉండి, నిజాయితీ ఉండి, మీకు ధర్మం వైపు మీరు ఉన్నారనుకుంటే కొట్లాడండి, న్యాయస్థానంలో కొట్లాడి మా జనాభా ప్రకారం మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి బీసీ రిక్లరేషన్ హామీలన్నీ నెరవేర్చండి. స్థానిక సంస్థలు 42% ఇవ్వండి, ఉపవర్గీకరణ చేయండి, వార్డు మెంబర్ కానటువంటి వాళ్ళకు వార్డు మెంబర్ అయ్యేటట్టు చూడండి, ఎంపీటీసీలు జడ్పీటీసీలు కానటువంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, చిన్న చిన్న కులాలను కూడా జిల్లా పరిషత్ చైర్మన్లను చేయండి, మీ అధ్యక్ష పదవులలో ఎస్సీ ఎస్టీ బీసీలకు వారి యొక్క జనాభా ప్రకారం ఆయా జిల్లాలలో అధ్యక్షులను చేయండి, సంస్థాగత పదవుల్లో అవకాశం ఇవ్వండి, నామినేటెడ్ పదవుల్లో 50% అవకాశాలు ఇవ్వండి. అది ప్రజారంజకమైన పరిపాలన, అది ప్రజా పరిపాలన. మా బట్టను ఉండేటటువంటి ఆఫీస్కు జ్యోతిబా పూలే అని పెట్టేసి మీ ఇనుప కంచెలు కూలగొట్టినామంటే సరిపోద్దా? సరిపోదు కదా. మా సీతక్కకు మా బట్టన్నకు అది ఇచ్చిర్రు, బట్టన్న సీతకి ఏం చేస్తుంది? నువ్వేం చెప్తావు కదే కదా. అంటే వాళ్ళ స్వతంత్రంగా మంత్రులైనప్పటికీ సీనియర్ అయినప్పటికీ ముఖ్యమంత్రి బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అయిపోతుంది కదా. కాబట్టి బట్టన్న లాంటి సీనియర్ను, సీతక్క లాంటి సీనియర్ను తీసుకుపోయి జ్యోతిబా పూలే భవన్లో పెట్టినావు, ఆడ ఆర్జీలు ఇవ్వడానికి ఆఫీస్ పెట్టినావు, చిన్నారెడ్డి లాంటి పాపం ఉత్తముని ఆడ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గారిని పెట్టినావు, 100ల కొద్ది ఆర్జీలు తీసుకోమంటున్నావు, ఒక్కటి పరిష్కారం చేయకుండా అక్కడికి వచ్చేటోడు బంద్ అయిపోయింది. ఇప్పుడు ఎవడుగా కాగితాలు ఇస్తలేడు, ఎందుకంటే పరిష్కారం అయ్యేది లేదు, మనం లేదు. పట్టుకపోయి బస్ కిరాలు పెట్టుకుని ఊళ్ళకి వెళ్ళొచ్చా, కాగితం ఇస్తే అడిగేటోడు లేడు, పట్టించుకునేటోడు లేడు. మేము ఇన్ని చేసినామని చెప్పి శ్వేతపత్రం ప్రకటించేటటువంటి దమ్ము, ధైర్యం, శక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇక మోసం చేసే పనులు బంద్ చేయండి. ఒక గొప్ప అవకాశం, చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినావు, సీనియర్లు ఉండగా నువ్వు ముఖ్యమంత్రి అయినావు అని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కానీ అందరినీ తొక్కుకుంటూ పోతే సీటు మీద గద్దరన్న మన నిలకొండ గద్దరన్న వట్టిగానే వచ్చి నాకు ఈ సీట్లో కూర్చోవడానికి పాటన చేసిన అంటే అందరినీ తొక్కుకుంటూ వచ్చినా అని పాడుకుంటాడు. ఎప్పటికీ ఆ పాటనే వేయిస్తాడు, ఇట్లా నడుచుకుంటూ ఆహా మచ్చలో పోతా అంటాడుగా. ఆ పాట రాగానే సీటు పట్టుకునే రాలేదు అనుకుంటా కదా నువ్వు చేసేది. సీటు పట్టుకు రాలేదు మాకు తెలుసు, నువ్వు ఏం చేస్తే వచ్చిందో మాకు తెలుసు. కానీ వచ్చినాకనైనా అరే బడుగు వర్గాల మీద నీ కోపం ఎందుకే? మాకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఇవ్వవు, మాకు పథకాలు పెట్టవు, మాకు పదవులు ఇవ్వవు, మళ్ళీ ఎక్కలు తప్పు చెబుతావు. మీరు ప్రజాభవన్ గురించి టాపిక్ తీసారు కాబట్టి అడగవలసి వస్తుంది. అంటే ముఖ్యమంత్రి ఇప్పటికీ ప్రజాభవన్కు ఎన్నిసార్లు పోయిండు? అక్కడ ఉండే ఎస్సీ మంత్రి ఉంటాడు, వాస్తవమే, డిప్యూటీ సీఎం ఉంటాడు. అక్కడ ఎంతోమంది ప్రజలు ఈ రాష్ట్రం నుంచి వచ్చేసి మీరు అన్నట్లనే వాళ్ళ దరఖాస్తులు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి ఎన్నిసార్లు పోయిండు ఇప్పుడు అధికారం వచ్చి నుండి ఆ భవన్కి? అడగాలి మరి ఎవరన్నా, మీరు మంత్రులను అడగాలి. మీ ప్రజాభవన్కు గౌరవ ముఖ్యమంత్రి గారు జ్యోతిబా పూలే భవన్కి ఎన్నిసార్లు పోయినాను? మళ్ళీ ఆడ బార్కెట్లు పెట్టి రాలేదా? మళ్ళీ అయిపోయి మరి నువ్వు పెట్టింది ఇనుప కంచెలు తీసి మళ్ళీ బార్కెట్లు కూడా ఇనుప కంచెలే కదా, ఇనుపయే కదా, బట్టి కాదా, వాడు టేకువి కాదు కదా. కాబట్టి ఇవన్నీ వట్టి ముచ్చట్లండి. రాజ్యము అనేటువంటి స్వభావం దానికి ఉండే స్వభావం దానికి ఉంటుంది. బలైన వర్గాలు ఎప్పుడైనా, బడుగులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడైనా నిర్జీవంగానే ఉండేటటువంటి పరిస్థితులు తీసుకొస్తారు అధికారంలోకి ఎవడొచ్చినా. అందుకే మనోడి అధికారంలోకి రావాలి. ఇవాళ బీసీలు ఎస్సీలు ఎస్టీ ఎందుకు ఏకమవుతారు? ఇవాళ ఎందుకు ఏకమవుతారు చెప్పండి? అరే ఏనాడో నాడు మనకు అధికారం రావాలి, మన బట్టన లాంటి అనుకో, లేకపోతే మా సీతక్కకో, లేకపోతే మా ఎవరికైనా మా బీసీ నాయకులు రావాలని అనుకుంటారు. కాబట్టి ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఏకమయ్యేటటువంటి రోజులు వచ్చినాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే కోరుకున్నాడు. ఈ బానిసలుగా బతికేది కంటే కూడా రాజ్యాధికారంలోకి ఎట్లా రావాలనేటువంటిది. కాన్షీరామ్, మాన్యవర్ కాన్షీరామ్ కూడా ఓట్లు మావే, సీట్లు మావే, ఇకపై చిలవు, మా ఓట్లు మేమే వేసుకుంటామని చెప్పి మాన్యవర్ కాన్షీరామ్ గారు
ఒక పెద్ద బహుజన సమాజ్ పార్టీని పెట్టి పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చిండు, ఒక సామాజిక విప్లవానికి బాటలు వేసిండ్రు. సిద్ధాంత వైరుధ్యం మనకున్నా, నువ్వో పార్టీ పెట్టుకో, నేనో పార్టీ పెట్టుకుంటా, అందరం ఏకమైదాం, గెలుద్దాం, అసెంబ్లీలో మనం ఏందో మనం చూపించుకుందాం, అట్లా ఏకమయ్యేటటువంటి ఒక కథన బేరిని, ఒక యుద్ధ బేరిని, ఒక సమర శంకారామాన్ని పూరించాల్సినటువంటి సమయం ఆసనమైంది. కాబట్టి నేను మనవి చేసేది ఏంటంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకమైతే రాజ్యం మనదే. ఈ అడిగేటటువంటి పరిస్థితి మనం మార్చుకుందాం. ఇక సీకర్స్ నుండి గీవర్స్గా మారుదాం. మనదనం మనం ట్యాక్స్ కట్టి మనం డబ్బులు ఇచ్చి వాన్ దగ్గర పిచ్చమనుకుని ఎన్ని రోజులు ఈ బతుకుదాం మనం. కాబట్టి ఏకమయ్యే సమయం ఆసనమైంది. ఏకమని మిత్రులారా, బంధువులారా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లెక్కలు తెలవడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందనే విషయం అందరికి తెలిసింది. కనీసం మరి ఓసీల లెక్కలన్నా ఈ ప్రభుత్వం తెలిసిందా? తెలుసు సార్, వాళ్ళు ఎక్కువ చేసింది. ఎన్నడూ దేశం కనీ విని ఎరగని వీధిలో వాళ్ళు ఎక్కువ చేసుకున్నారు. ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది అది వేరు. ఓసీ కేటగిరీ అనేటువంటిది ఆ యొక్క లెక్కలను పెంచేసుకున్నారు. ఎస్సీలది ఎస్టీలది బీసీలది తగ్గించి మైనార్టీలు ఎక్కడ ఉన్నారో చెప్పకుండా, మైనార్టీలు దేంట్లో కలిపిరో చెప్పకుండా ఓసీల లెక్కలు పెంచారు, ఓసీల జనాభాను పెంచారు. అంటే ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క నైజము, వైఖరి, పరిపాలన తీరుతెన్నులు, వాళ్ళ ఆలోచన విధానం ఈ సమగ్ర కుటుంబ సర్వేలో, అంటే ఈ సామాజిక ఆర్థిక కుల సర్వేలో చాలా స్పష్టమైంది. ఆయన ఏం చెప్పుకున్నాడు, మేము స్వతంత్రమైన కమిషన్ ద్వారా చేయించవా అంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి చేయించాడు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ నిష్పక్షపాతంగా ఉండదు, బయాసుడు ఉంటుంది, నువ్వు ఏం చెప్తుంది రాస్తుందని మేము అన్నాము. ఇవాళ లెక్కలు చూసిన తర్వాత ఓసీల యొక్క లెక్కలు ఎక్కువ రాసి చూపించారు కాబట్టి అది బయాసుడు, నువ్వు చెప్పిందే రాసుకొచ్చినటువంటిది తేటతెల్లం అయిపోయింది. ఇది ప్రజాపాలన కాదు, ఇది అనుకున్నట్టు చేసుకునే పాలన, ఇది నియంత పాలన నేను అనలేదు, కానీ నియంతృత్వ పాలన అని మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుస్తా. కాబట్టి మనం చైతన్యం కాకుండా, మనం అడిగేటటువంటి హక్కును చేష్టలుడిగి మనం పెదవులు మూసుకుంటే పదవులు రాకపోగా నిర్వీర్యమవుతాం అనేటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆలోచన చేసుకోవాలి. సంఘటితమైదాం. ఒక ప్రజారంజకమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి బాబాసాహెబ్ కన్న కళలను సాకారం చేసే దిశగా, మహాత్మా జ్యోతిబా పూలే కన్న కళలను సాకారం చేసే దిశగా, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, దొడ్డి కొమరయ్య, కొమరం భీము, ఆ విధంగానే చాకలి ఐలమ్మ కళలు కన్నటువంటి ఒక సర్వస్వతంత్రమైనటువంటి సర్వజనీనమైనటువంటి స్వేచ్ఛాపూరితమైనటువంటి సమాజ నిర్మాణానికి మనం అందరం బాటలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విఘ్నులందరికీ మా బంధువులందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. అంటే చివరిగా అంటే 46.25% ఇదే అమలు చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బీసీ సంఘాలకు సంబంధించిన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? దీన్ని తప్పనిసరిగా న్యాయస్థానాల్లో మేము కొట్లాడతాం, మేము మళ్ళీ రుజువు చేసుకుంటాం. దీనికి కార్యాచరణ రూపకల్పన జరుగుతున్నది. మేధావులు, కుల సంఘాల పెద్దలు, సామాజికవేత్తలు ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి నిన్నటిదాకా రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గొప్పగా సామాజిక సర్వే చేయడానికి అంకురార్పణ చేసిన మెచ్చుకున్న వాళ్ళంతా నిన్న మొత్తం ఎండగట్టిరు. ఇదంతా వట్టిదే అని చెప్పి నిన్న మీటింగ్లు పెట్టి చెప్తాను. రోజు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు రోజు తిడతారు కదా, యుద్ధ బేరే పెట్టి అమ్మ ఇష్టమైనట్టు తిడతాడు కదా, నీకు అంతకన్నా ఇంకేం కావాలి? మేమంటే స్వతంత్రం ఏదైనా మాట్లాడవచ్చు. మల్లన్న గారు ఏదో మాట్లాడుతున్నారు కదా, మల్లన్న అయితే వారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కదా, ఎందుకు మాట్లాడుతాడు? అన్యాయం జరుగుతుంది. తప్పు కదండి. మీరు కేసీఆర్ సపోర్ట్ ఎందుకు ఉంటుంది? కేసీఆర్ గారు ఎక్కడో ప్రశాంతంగా ఉన్నాడు. అదే కదా. ఇప్పుడు ఆడ 50 ఒక్కరోజు ఎత్తిన 51 వచ్చినప్పుడు 10 సంవత్సరాల తర్వాత చేసింది మా 62, 63 రావాలి. 10% పెరుగుతాం కదా, 46 అవుతామా? ఈ అన్యాయం కదా, ఈ లెక్కలు తప్పు కదా, ఈ కంటితో వట్టిగానే మమ్మల్ని మసిపూసి మారేడికాయ చేసేటువంటి కార్యక్రమం కదా. కాబట్టి అందరం ఏకమైదాం, సమిష్టిగా ఉందాం, శక్తిని ప్రదర్శిద్దాం. ఏనాడో ఓనాడు రావాల్సినటువంటి ప్రజాయుతమైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుదాం. ఇది పరిస్థితి మొత్తం మీద మరోసారి కామారెడ్డి డిక్లరేషనే కాకుండా మరోసారి సర్వే పేరు మీద బీసీలను మరోసారి మోసం చేసిన ఘనత ఈ రేవంత్ రెడ్డి సర్కారే అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అందరూ ఈ రాష్ట్రంలో బీసీలందరూ ఏకం కావాలి. అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దీన్ని వ్యతిరేకించడం అనేది యావత్ ప్రజలందరూ చూస్తున్నారు. ముందు అందరం ఏకమై మాత్రమే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఉంటుంది. బీసీలను చిన్న చూపు చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి వక్లాభరణం చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.